అందరికీ జైభీం. ఇన్స్టెంట్ కాఫీ లాగా అప్పటికప్పుడు ఇన్ఛార్జీలు నియమించుకొని అప్పటికప్పుడు రాజకీయం చేస్తే గెలిచే పరిస్థితులు అయితే లేవు. అంటే కొన్ని ప్లేసుల్లో అది వర్కౌట్ అవ్వచ్చు, అన్ని ప్లేసుల్లో అవ్వదు. ఎందుకంటే నాయకుడు ఉండాలి, తిరగాలి, డబ్బు పెట్టాలి, ప్రజలతో ఐక్యం అవ్వాలి, పార్టీని బలోపేతం చేయాలి, క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి పట్టు సాధించాలి అంటే అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ చేసినటువంటి వారికే కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది, డిప్రెషన్కి గురవుతున్నారు, కనుమరుగైపోతున్నారు. 100 కోట్లు పెట్టి కూడా. నేను మాట్లాడుతుంది చీరాల అసెంబ్లీ గురించి. చీరాల్లో వైఎస్ఆర్సీపీని వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఉండగా కరణం కుటుంబీకుల్ని గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక రకంగా ఆమంచి వర్గీయులు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైసీపీ కేడర్ కూడా చీరాల్లో బతికే ఉంది. వైఎస్ఆర్సీపీని వీళ్ళిద్దరూ చెరో సగం చీల్చుకోవటం వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ దారుణాతి దారుణంగా ఓటమి పాలవుతుంది. అసలు గెలవలేడు, ఆర్థికంగా బలహీనుడు, ఈయన ఏమి చేయలేడు అనుకున్నటువంటి వ్యక్తి గెలవడం జరిగింది. గెలుస్తారు అనుకున్నటువంటి యోధాన యోధులు, ఉద్దండులు ఇద్దరు కూడా డేలా పడిపోయిన పరిస్థితి చీరాల్లో ఉంది. సో ఆమంచి కృష్ణమోహన్ గారికి ఒంగోలు సీటుకి సూట్ అవుతారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తూ ఉంది. మరి ఆయన నిర్ణయం అయితే ఇంకా ఏం చెప్పలేదు. ఆమంచి ఒంగోలుకి, కరణం చీరాలకే అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రాలేదు. కానీ మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం మొదలైంది. ఎందుకంటే తీరా ఎన్నికల సమయానికి టికెట్ ఇచ్చేసి గెలుచుకునే పరిస్థితులు నేడైతే లేవు. ఎందుకంటే ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించకుండా ఎవరు కూడా ఎలక్షన్ చేయలేరు. సో సీనియర్ నాయకులకు, సీనియర్ పొలిటీషియన్స్కే ఓటమి తప్పని పరిస్థితులు నేటి కాలంలో ఉంది. చూసాం కదా, 23 సీట్లతోటి సరిపెట్టుకున్నట్టు తెలుగుదేశం పార్టీ 2019లో అదే కూటమితో కలిసి వచ్చి వైఎస్ఆర్సీపీని 11 సీట్లకి పడేసినటువంటి పరిస్థితులు మనం రీసెంట్గానే చూసాం. ఇలాంటప్పుడు రాజకీయాన్ని ఆషామాషిగా బేరీజ్ వేసుకొని నడవటం అనేది చాలా కష్టం. సో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం చీరాల మీద గట్టి పట్టున్నటువంటి నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఎక్కడైతే వీళ్ళు సూటబుల్ అనేది ఒక గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వారికి టికెట్ని అలాట్ చేయాలి. అంతేగాని ఎవరో ఒకళ్ళని వాళ్ళు కొట్టుకొని ఒకళ్ళు నిలబడతారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో చీరాల్లో ముక్కోణంగా 3 వ్యక్తులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంఎం కొండయ్య గారు, వైఎస్ఆర్సీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారు, 3 కూడా ఒకే ఓవర్లో 3 కత్తులు అన్నట్టు చీరాల్లో 3 యాక్టివిటీని ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ ఒక క్లారిటీ వస్తే తెలుగుదేశం పార్టీని అక్కడ ఓడించడం చాలా సులువు. ఎందుకంటే ఎంఎం కొండయ్య గారు చాలా మృదు స్వభావి, మెతక స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. సో పార్టీ అధికారంలో ఉంది కనుక ఇప్పుడు ఏమి చేయలేకపోవచ్చు. కానీ రేపు ఎన్నికల సమయానికి వీళ్ళిద్దరు కానీ ఒకళ్ళలో ఎవరైనా నియోజకవర్గంలో స్థిరంగా నిలబడగలిగితే పట్టు సాధిస్తారు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కరణం కుటుంబీకులు చీరాల్లో స్టికాన్ అయి ఉన్నారు కనుక ఆమంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటంతో ఆయనకు స్థానచలనమే బెటర్ అనేది ఆమంచి అనుచరులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఆమంచికి ఒంగోలు టికెట్ ఆఫర్ చేసే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పెద్దలు
చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. మరి మొత్తం మీద ఎప్పుడు చెబుతారు ఏంటి అనేది కూడా క్లారిటీ రావట్లేదు. కానీ ఒంగోలులో మాత్రం మరలా వాసు కుటుంబీకుల్ని వైఎస్ఆర్సీపీలకు, అంటే వాసుని కాకుండా వాసు కుటుంబీకుల్ని తీసుకొని మరలా వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయాలనే ఆలోచనలో నడుస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే లేదు, కానీ ఫేస్బుక్ ద్వారా కావచ్చు, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇలాంటి వార్తలు నడుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.